ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియాతి ప్రియమైన దేవుని బిడ్డలారా, మార్నింగ్ మన్నాను చూస్తున్న ప్రియులందరికీ ప్రభు యేసుక్రీస్తు వారి నామమున శుభములను తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు మనము మార్నింగ్ మన్నాలో ధ్యానించిన వాక్యము అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 36వ వచనం. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. చూడండి, ఎంత అద్భుతమైన ఒక మాట. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. ఈ సమస్త విశ్వములో, ఈ సమస్త ప్రపంచములో కుల మత భేద జాతి తారతమ్యం లేకుండా యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభు అయి ఉన్నారు. ఈయన ఒక కులమున కొరకు రాలేదు, ఒక మతమున కొరకో, ఒక జాతి కొరకో, లేకుండా ప్రత్యేకమైన వ్యక్తుల కొరకో రాలేదు. యేసుక్రీస్తు వారు అందరి కొరకు వచ్చారని మనం తేటగా బైబిల్ సెలవిస్తూ ఉంది. నా జీవితంలో కూడా 1992వ సంవత్సరంలో నేను మరణముతో పోరాడుతున్న సందర్భంలో డాక్టర్లు విడిచిపెట్టారు. ఆ వైద్య శాస్త్రము నన్ను విడిచిపెట్టింది. ఇక చనిపోతాడు అని చెప్పిన పరిస్థితుల్లో, నాకు ఆ రాత్రి ట్రీట్మెంట్ జరుగుతున్న పరిస్థితుల్లో, ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు ప్రార్థన చేయడం తెలియదు, దేవుడు నిజమైన దేవుడు ఎవరని తెలియదు. అలాంటి ఒక సందర్భంలో నేను ఇలాగ చెప్పడం ప్రారంభించాను. నాకు ట్రీట్మెంట్ జరుగుతుంది, నా 2 చేతుల్లో సిలోన్ బాటిల్స్ ఎక్కిస్తూ కూడా, నాకు మెడిసిన్ ఎక్కిస్తూ కూడా ఉన్నారు. ఇతడు బ్రతకడం కష్టమని చెప్పి, ఒక పావు గంట కంటే ఎక్కువ బ్రతకడని చెప్పి వాళ్ళు చెప్పారు. కాబట్టి నా నోట మాటలు రావడం లేదు. నేను ఇలాగా చెప్పడం ప్రారంభించాను, ఏడుస్తూ కూడా ఇలాగ చెప్పడం ప్రారంభించాను. నిజమైన దేవుడు ఎవరైనా ఉంటే, ఆ నిజమైన దేవుడు నాకు కనిపిస్తే, ఆ నిజమైన దేవుడు నన్ను స్వస్థపరిస్తే, ఆ నిజమైన దేవుడు నన్ను స్వస్థపరిచి ఆ దేవుడు నన్ను కాపాడితే, ఆ దేవుని యొక్క పాద పూజ చేసుకుంటానని ఆ రాత్రి నేను కన్నీటితో ఏడుస్తున్న సందర్భంలో, ప్రియమైన దేవుని బిడ్డ, నన్ను దర్శించడానికి ఆకాశము నుండి నేనున్న గదిలోనికి దిగి వచ్చాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన వచ్చి నాతో చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో నేను స్వస్థపరుస్తున్నాను. దేవుడు ఉన్నాడా? ఎవరైనా నిజమైన దేవుడు ఉంటే నాకు కనిపించి నన్ను ముట్టి నా ఈ మరణకరమైన రోగాన్ని తీసివేసి నన్ను స్వస్థపరిచితే ఆయనను నా యొక్క ప్రాణము ఉన్నంత వరకు నేను పాదపూజ చేసుకుంటానని చెప్పావే. నేనే ఆ నిజమైన దేవుడను, నేనే నజరేయుడైన యేసును, నేను నీ కొరకు నేను వచ్చానని ఆయన నా యొక్క తల కింద ఎడమ చేయి పెట్టి కుడి చేతితో నా తల నుండి పాదముల వరకు ఆయన స్పర్శిస్తూ ఉన్న సందర్భంలో, ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఒక గొప్ప స్వస్థత నా శరీరంలో కలిగినది. డాక్టర్లు విడిచిపెట్టిన ఆ రాత్రి నేను ఎరగని, నేను పిలువని, పేరు పెట్టి కూడా నేను పిలువని ఆ నజరేయుడైన యేసు వచ్చి నన్ను తాకి ముట్టాడు. ప్రియులారా, మీరు గమనించండి, నేను పుట్టుకతో క్రైస్తవుని కాదు, కానీ క్రైస్తవం అనేటప్పుడు అది మతం కాదని, అది కులం కాదని, అది క్రైస్తవం అనేటప్పుడు క్రీస్తుని వెంబడించుట అని ఆ రోజు నేను తెలుసుకున్నాను. నేను పేరు పెట్టి పిలవకపోయినా, ఓ సృష్టికర్త అయిన దేవుడా, ఓ నిజమైన దేవుడా, నిజమైన దేవుడు ఉంటే నన్ను బ్రతికించండి, నన్ను కాపాడండి, నన్ను స్వస్థపరచండి అంటే ఆ నిజమైన దేవుడు వచ్చి నన్ను కాపాడాడు. నేనే నిజమైన దేవుణ్ణి, నేనే నజరేయుడైన యేసును అని చెప్పి. కాబట్టి నేను ఇందు మూలంగా తెలుసుకున్న ఒక సత్యం ఏంటంటే, యేసే నిజమైన దేవుడు, యేసు తప్ప వేరే ఎవరు లేరని నేను ఆ రోజు కూడా నేను తెలుసుకున్నాను. ఒకవేళ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజు కానీ నేను మరణించి ఉంటే సుమారుగా ఇప్పటి వరకు మనం చూసిన ఒక 30-33 సంవత్సరములు దేవుడు నాకు ఆయుష్ను పొడిగించాడు. ఆ రోజు కానీ చనిపోయి ఉంటే ఎక్కడ ఉండేవని నాకు తెలియదు. కానీ ఈరోజు నేను మీకు చెప్పే విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఒక మతాన్ని స్థాపించడానికి రాలేదు, మార్గాన్ని స్థాపించడానికి వచ్చాడు. కాబట్టి యేసుక్రీస్తు
నమ్ముకుంటే మన కులం మారదు, మతం మారదు, ఇనిషియల్ మారదు, బ్లడ్ మారదు, ఊరు మారదు, పేరు మారదు. యేసు క్రీస్తు మనందరికీ ప్రభు అయి ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క సందేశాన్ని వింటున్న మీరు కూడా యేసు క్రీస్తు వారిని సొంత రక్షకునిగా మీరు అంగీకరించి అన్నిటిలో ఆయనకు ప్రాముఖ్యతనిచ్చి అన్నిటిలో ముఖ్యత్వాన్ని ఆయనకు మీరు ఇచ్చినట్లయితే ప్రవీణ యేసు క్రీస్తు వారు మిమ్మల్ని కూడా హెచ్చించి గొప్ప చేస్తాడు. ఇంతవరకు ఈ యొక్క సందేశాన్ని విన్న మీ అందరికీ శుభములు. ప్రార్థన చేసుకుందాం. మంచి దేవుడా, మీకు వందనాలు. మీ నామానికి మహిమ కలుగునుగాక. ఈ సందేశాన్ని వింటున్న బిడ్డలు యేసు క్రీస్తు అందరికీ ప్రభు అని ఎవరెవరైతే ఈ సందేశాన్ని వింటున్నారో వాళ్ళందరినీ తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామమున ఆశీర్వదించండి. ఈ దినమున వివాహ దినములను జరిపించుకుంటున్న బిడ్డలను ఆస్వాదించండి. బర్త్డేస్ జరిపించుకుంటున్న వాళ్ళను ఆస్వాదించండి. అదేవిధంగా తండ్రి స్తోత్రాలు తండ్రి, మరి ప్రభా ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అయ్యేవారిని, అదేవిధంగా ప్రభా రిజల్ట్ కొరకు ఎదురు చూసేవారిని, అదేవిధంగా ప్రభా స్తోత్రాలు తండ్రి, ప్రభా అది మంచి జాబ్స్ కొరకు ఇంటర్వ్యూస్ కొరకు వెళ్ళేవారిని అందరినీ కూడా ప్రభా మీరు దీవించి ఆస్వాదించి గొప్ప కార్యములు మీరు చేయుదురుగాక. మా దేశాన్ని రక్షించండి, మా భారతదేశాన్ని ప్రభా రక్షించండి, కాపాడండి. నాశనానికి వెళ్ళకుండా, నాశన కూపంలో ఏ ఒక్కరు కూడా పడిపోకుండా ప్రతి ఒక్కరు కూడా రక్షించి మారు మనసు పొందుకునేలాగున మా దేశంలో గొప్ప ఉజ్జీవాన్ని, గొప్ప రివైవల్ని, గొప్ప రక్షణ మీరు కలిగించు. మీకే మహిమ. ప్రార్థన విన్నందుకు వందనాలు. స్తుతి ఘన మహిమ యావత్తు మీకు చెల్లిస్తూ ఉన్నా. ప్రభు యేసు క్రీస్తు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్.